నమస్తే అండి. నేను పద్మజ ఖండవిల్లి. మన ఛానల్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో మునగాకు మామిడికాయ కాంబినేషన్ తోటి పప్పు తయారు చేసి చూపిందాం అనుకుంటున్నానండి. జనరల్గా మనం మునగాకు అంటే ఇష్టంగా తినం కదా, ఇలా మామిడికాయ కాంబినేషన్తో కలిపి తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కోసం నేను 1 కప్పు బాగు చేసిన మునగాకు తీసుకున్నాను. కొమ్మలు లేకుండా ఓన్లీ ఆకులు మాత్రమే తీసుకోవాలి. అలాగే 1 మామిడికాయ, కొన్ని వెల్లుల్లిపాయలు, 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. 1 గ్లాసు వేయించిన కందిపప్పుని 2 గంటల సేపు నానబెట్టానండి. కందిపప్పుని వేయించి నానబెట్టి వండుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది, చాలా త్వరగా ఉడుకుతుంది కూడాను. మునగాకుని కాసేపు నీళ్ళలో వేసి ఉంచితే ఏమన్నా చిన్న చిన్న కాడలు లాంటివి ఉంటే కిందకి దిగిపోతాయి అన్నమాట. మనకి వండుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ పప్పులోకి నేను 1 కప్పు మామిడికాయ ముక్కలు వేసుకుంటున్నాను. లోపల టెంక భాగం వదిలేసానండి. ఈ ముక్కలు సరిపోతే అనిపించింది పులుపుకి. అలాగే మునగాకును కూడా నీళ్ళ నుంచి తీసేసి పక్కన పెట్టాను. ఇలా చిన్న చిన్న కాడలు లాంటివి కింద కుండిపోయి చూసారా. ఇప్పుడు స్టవ్ వెలిగించి మనం ముందుగానే నానబెట్టి ఉంచుకున్న కందిపప్పుని స్టవ్ మీద సిమ్లో పెట్టి ఉడకపెడితే చాలా త్వరగా ఉడికిపోతుందండి. 10 నిమిషాల్లోనే ఉడికిపోతుంది ఆల్మోస్ట్. ఈ టైప్లో ఉడికిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకుని మామిడికాయ ముక్కలు, పచ్చిమిర్చి కూడా ఇందులో వేసుకోవాలి. అవి వేసిన తర్వాత మనం కడిగి శుభ్రం చేసుకున్న మునగాకును కూడా వేసి కొద్దిగా పసుపు వేసి కలిపి ఒకసారి మూత పెడితే త్వరగా ఉడికిపోతుంది. మునగాకులు చిన్నగానే ఉంటాయి కానీ ఉడకడానికి కొంచెం ఎక్కువ టైం పడతాయండి. తోటకూరలాగా అయితే త్వరగా ఉడికిపోవు. మినిమం 10 నిమిషాలైనా ఉడకాలన్నమాట. మూత పెట్టి నేను ఉడకబెట్టాను. మునగాకులు, మామిడికాయ ముక్కలు కూడా ఉడికిపోయాయండి. ఇప్పుడు తగినంత ఉప్పు వేస్తున్నాను. చాలామంది మామిడికాయ ముక్కల్లా ఉంటే ఇష్టపడేవాళ్ళు అలా ఉంచేసుకోవచ్చు. అలా ఇష్టం లేదనుకునే వాళ్ళు మామిడికాయ ముక్కల్ని ఇలా గరిటతో మెత్తగా మెదిపినట్టు చేస్తే మెత్తగా అయిపోతాయి, బాగా కలిసిపోతాయి అన్నమాట. మునగాకు, మామిడికాయ ముక్కలు కూడా బాగా మిక్స్ అయిపోతాయి. పప్పు ఉడికిపోయింది కదండి. ఇప్పుడు నేను పోపు రెడీ చేస్తున్నాను. స్టవ్ మీద మూకుడు పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసి అందులో కొంచెం దంచిన వెల్లుల్లి రేకలు, అలాగే కొద్దిగా ఇంగువ, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేస్తున్నాను. మనం ఈ మునగాకు పప్పుని వారానికి ఒకసారైనా వండుకుంటూ ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. మునగాకు చాలా చోట్ల ఫ్రీగానే ఇస్తూ ఉంటారు. మన ఇంట్లో కూడా చిన్న చిన్న కుండీల్లో పెంచుకుని ఆకు వరకు వాడుకోవచ్చు. ఆర్గానిక్గా కూడా ఉంటుంది మునగాకు. ఎక్కువ మందులు కొట్టరు కదా ఇలాంటి వాటికి. తప్పకుండా వాడుకోవడానికి ట్రై చేయండి. పోపు వేగిపోయింది. నేను ఇప్పుడు దీన్ని ఉడికించిన పప్పులో వేసి కలుపుతున్నాను. పోపు వేసి 5 నిమిషాలు మరగనిస్తే మునగాకు పప్పు రెడీ అయిపోతుందండి. ఈ మునగాకు కూడా మా ఇంట్లోదే. మేము ఒక చెట్టుని ఈ ఆకు కోసమే పెంచుకుంటూ ఉంటాము. కాడలు వచ్చే వరకు ఉంచకుండా అప్పటికప్పుడు కొమ్మలు కట్ చేసుకుని లేత చిగుళ్ళు వచ్చినప్పుడు ఇలా ఆకుకూరగా వాడుకుంటూ ఉంటాము. 5 నిమిషాలు మూత పెట్టి మరగనిస్తే పప్పు రెడీ అయిపోయింది. మునగాకులో విటమిన్ ఏ చాలా ఎక్కువ ఉంటుందండి. కంటి చూపు కోసం చాలా ఎక్కువ ఉపయోగపడుతుంది. తప్పకుండా అందరూ తీసుకోవాల్సిన ఆహార పదార్థాల్లో మునగాకు ఒకటి. ఇది అన్నంలోకి, చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. పప్పు రెడీ అయిపోయిన తర్వాత నేను 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేస్తానండి. ఇలా యాడ్ చేయడం వల్ల చాలా కమ్మదనం వస్తూ ఉంటుంది పప్పులోకి. అలాగే మనకి డైజెషన్ కూడా చాలా బాగుంటుంది. మనం అన్నంలో కలుపుకునేటప్పుడు విడిగా నెయ్యి వేసుకోవాల్సిన అవసరం ఉండదన్నమాట. నాకైతే ఈ కాంబినేషన్తో పప్పు చాలా బాగా నచ్చిందండి. మీకు కూడా నచ్చినట్టయితే వీడియో తప్పకుండా లైక్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. నమస్తే.